నమస్కారం. పూజా విధానంలో హారతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. హారతి అంటే ఆత్మరతి అని అర్థం. మన ఆత్మను పరమాత్మలో లయం చేయటమే హారతిలో ఉన్న అంతరార్థం. హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం ఉపయోగించి కానీ, నెయ్యిలో తడిపిన ఒత్తులు వెలిగించి కానీ హారతి ఇస్తూ ఉంటాం. కర్పూర హారతిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, భగవంతుడికి కర్పూర హారతి ఇస్తున్నామంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు తప్పులు అన్నీ కూడా కర్పూరంలాగా హరించుకుపోవాలి, కర్పూరం కరిగిపోయినట్లుగా కరిగిపోవాలి అనే అర్థంలో దైవానికి కర్పూర హారతి సమర్పించాలి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కూడా 3 సార్లు వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి ఇవ్వాలి. ఏ దైవానికైనా 3 సార్లు హారతిని ఇవ్వాలి. 3 సార్లు హారతి ఇచ్చేటప్పుడు ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మొదటిసారి హారతి ఇచ్చేటప్పుడు దైవం చిత్రపటం పైభాగం, శిరస్సు పైభాగం నుంచి పాదాల వరకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత రెండోసారి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడి చిత్రపటంలో నేత్రాల పైభాగం నుంచి పాదాల వరకు హారతి ఇవ్వాలి. మూడోసారి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడి చిత్రపటంలో నేత్రాల క్రింది భాగం నుంచి పాదాల వరకు హారతి ఇవ్వాలి. మొదటిసారి ఇచ్చేటప్పుడు శిరస్సు పైభాగం నుంచి పాదాల వరకు, రెండోసారి ఇచ్చేటప్పుడు నేత్రాల పైభాగం నుంచి పాదాల వరకు, మూడోసారి ఇచ్చేటప్పుడు నేత్రాల క్రింది భాగం నుంచి పాదాల వరకు. ఇలా 3 సార్లు హారతి ఇస్తే ఆ హారతి సంపూర్ణమవుతుంది. దానివల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. మొదటిసారి ఇచ్చే హారతి కుటుంబ యజమానికి రక్షణ కలిగిస్తుంది. రెండోసారి ఇచ్చే హారతి కుటుంబంలో సభ్యులందరికీ కూడా రక్షణ కలిగింపజేస్తుంది. మూడోసారి ఇచ్చే హారతి కుటుంబంలో సభ్యులందరికీ సర్వశుభాలను సమకూరుస్తుంది. అలాగే హారతి ఇచ్చేటప్పుడు రకరకాల హారతులు మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. నంది హారతి, నాగహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, వృక్షహారతి, ఇలా రకరకాల హారతులు చెప్పడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ప్రత్యేకమైన హారతులు ఇస్తూ ఉంటారు. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోటి దీపోత్సవం లాంటి ఉత్సవాలు నిర్వహించేటప్పుడు కూడా రకరకాల హారతులు ఇస్తూ ఉంటారు. వాటిలో ఓంకార హారతి అని ఉంటుంది. అంటే ఓంకారనాదం వినిపిస్తూ ఉంటే 7 జ్యోతులను వెలిగించి హారతిస్తూ ఉంటారు. దీన్ని ఓంకార హారతి అంటారు. ఆ తర్వాత అష్టోత్తర హారతి అంటే 108 దీపాలు వెలిగించి హారతిస్తూ ఉంటారు. దీన్నే కైలాస హారతి అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నంది హారతి ఇవ్వటం ద్వారా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి. అలాగే సర్పహారతి, నాగహారతి ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే నక్షత్ర హారతి ఇవ్వటం ద్వారా 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే ఆ నక్షత్రం యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కుంభహారతి లేదా వృక్షహారతి ఇవ్వటం ద్వారా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిష్టాత్మకమైనటువంటి కోటి దీపోత్సవం లాంటి ఉత్సవాల్లో ఈ రకమైనటువంటి హారతులన్నీ కూడా ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను మనం సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఆ కర్పూరంలో కూడా అనేక రకాలైన కర్పూరాలు చెప్పారు. శంకరావాస కర్పూరం, హిమకర్పూరం, చినా కర్పూరం, వర్ణ కర్పూరం, ఇలా రకరకాలైన కర్పూర హారతులు చెప్పారు. ఒక్కొక్క కర్పూర హారతి ఆరోగ్యపరంగా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది. అలాగే కర్పూర హారతి ఇవ్వటం ద్వారా ఆరోగ్యపరంగా కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండె దడ నియంత్రణలో ఉంటుంది, రక్త ప్రసరణ అదుపులో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా 2 రకాలుగా కూడా హారతి విశేషంగా సహకరిస్తుంది. శనివారం రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ కర్పూర హారతి ఇవ్వండి. దానివల్ల వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజామ్యహం. వెంకటేశ్వర స్వామికి శనివారం సందర్భంగా కర్పూర హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఈ శ్లోకం చదువుకుంటే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజామ్యహం. శ్లోకం చదువుకుంటూ కర్పూర హారతి ఇవ్వండి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.